రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 సినిమాపై ఇప్పుడు బజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిదే. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 3 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు కొత్త సినిమా గురించి కొంచెం కూడా లీక్ ఇవ్వకుండా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ కంటే ముందే మహేష్ తో సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ఎలాంటి సినిమా, ఇంకా ఎవరెవరుంటారన్న విషయాలు మాత్రం బయటికి రాకుండా అంతకంతకు ఉత్కంఠ పెంచుతూనే వస్తున్నారు. ఇక ఈ మధ్యనే తెలుగు సినిమాల్లో ఉండే ట్రెండ్ కి విరుద్ధంగా అఫీషియల్ షూటింగ్ ప్రారంభించేశారు. హాలీవుడ్ సిరిస్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రాను ఆన్ బోర్డింగ్ చేశారు. ఇలా ఒక్కో విషయం లీక్ అవుతూ వస్తుంది. కానీ అఫీషియల్ గా ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పటం లేదు. అసలే సినిమాకు సంబంధించిన అప్డేట్లు లేక ఆకలి మీదున్న ఫ్యాన్స్ కు ఈ ఫోటోలు, వాళ్ల దుస్తుల పైన ఉన్న లేబుల్ మంచి ఫీడ్ ఇచ్చాయి. అది ఈ సినిమా వర్కింగ్ టైటిల్ అని, ఆ సినిమా టైటిల్ పేరును పాపులర్ చేయడానికి వీళ్ళు కావాలని ఆ లేబుల్ వేసుకున్నారని ఆన్లైన్ ఫోరమ్స్ లో డిస్కషన్ మొదలైందని కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ తమ ప్రొఫైల్ పిక్లను ఈ టైటిల్ కు మార్చేసుకున్నారు. ఇక మహేష్ బాబు రాజమౌళి కొత్త సినిమా టైటిల్ ఇదే అనే స్థాయిలో ఆన్లైన్ లో ప్రచారం జరిగింది. ఇక ఇదే లేబుల్ తో ఉన్న ఫోటోను సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సీమా హ్యాండిల్ కూడా షేర్ చేసింది. దీంతో ఎక్కువ మంది ఇది కొత్త టైటిల్ అని నమ్మారు. ఇక ఆ ఫోటోలు నిజమే, కానీ ఇప్పటివి కాదు. ప్రియాంక చోప్రా రాజమౌళి సినిమాలు చేస్తుండటంతో ఆ ఫోటోలు బయటకు రాగానే ఇవన్నీ లేటెస్ట్ ఫోటోస్ అని చాలా మంది పొరబడ్డారు. కానీ ఈ ఫోటోలన్నీ కూడా 3 ఏళ్ల కిందటివి. ట్రిపుల్ ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ యుఎస్ లో జరిగినప్పుడు ప్రియాంక చోప్రా అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఆ షో తర్వాత జరిగిన కార్యక్రమాన్ని తనే హోస్ట్ చేశారు. ఇంత గొప్ప భారతీయ చిత్రానికి నేను చేయగలుగుతున్న ప్రచారం ఇది అని ఆవిడ ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ ఫోటోలు బయటకు తీసి వాటికి లేబుల్ వేసి ఇంటర్నెట్ తో రచ్చలేపారు. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 కు ఇండియాలో అత్యధిక మంది ఎదురు చూస్తున్న చిత్రంగా గుర్తింపు ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి 3 ఏళ్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరిగి ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లినా కానీ దీనికి సంబంధించి ఏ ఒక్క చిన్న సమాచారం కూడా బయటికి రాకుండా చూస్తున్నారు రాజమౌళి. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్నారని ఆవిడ హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి నిర్ధారిస్తున్నారు. కానీ ఇంతవరకు మూవీ యూనిట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు ప్రతి నాయకుడిగా పృథ్వీరాజ్, సుకుమారన్ నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ప్లేస్లోకి జాన్ అబ్రహం వచ్చారన్నది తాజా సమాచారం. రాజమౌళి స్వయంగా ప్రకటించే వరకు మీడియాలో వచ్చేవని ఊహాగానాలే. అందుకే చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా కూడా బాగా చర్చ జరుగుతోంది.